రాష్ట్రంలో డిఎస్సిలో సెలక్షన్లో జరిగిన అవతకులు, లీకేజీలు, మరి విద్యార్థులుగా అలాగే మా తాలూకా డిమాండ్ ఏదైతే జరిగిన అవతకుల మీద ఎంక్వైరీ జరగాలన్నామో ప్రభుత్వాన్ని చేరుకుంటున్నట్టు కూడా లేదు. దాని మీద ఎన్నో ఉద్యమాలు చేస్తాం. దాని మీద ప్రత్యేకంగా ఈ సెషన్లో సమయం తీసుకుందామని మాట్లాడాలని తరపున దాన్ని ఇంకా చెప్పాలని వాస్తవ విషయాలన్నీ ఇప్పటికే చెప్పాం. ఇంకా అథాంటికేట్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫేక్ జీవోలు ఉన్నాయో స్పోర్ట్స్ కోటా నుంచి రాయక్కర్లేదు, పరీక్ష రాయక్కర్లేదు చెప్పి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా జీవం తెచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కొత్త జీవనం మళ్ళీ మార్చడం అనేది చాలా దురదృష్టం. దాంతోపాటు ఏదైతే మెరిట్ లిస్టు ఉన్నాయో మరో మెరిట్ లిస్టు, మళ్ళీ మనాడు ఒక మెరిట్ లిస్టు ఏ విధంగా లీకేజ్ అయ్యిందంటే ఎన్ని వేల మందికి ఆ పేపర్ లీకేజ్ అయిందో తెలియని అంశం. దాని మీద దర్యాప్తు జరపాలని, దానికి తగ్గ మరి మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ రాజీనామా చేయాలి, విద్యామంత్రి గారు రాజీనామా చేయాలనేది ఆ ప్రధానమైన డిమాండ్. దాని మీద కూడా మేము మాట్లాడతాం. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది రైతాంగం. ఇంకా పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఇంతమంది ప్రభుత్వం కట్టేది ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, మరి రిజర్వాయర్లో నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని, మరి దాంతోపాటు మరి ఈ మధ్యకాలంలో నిన్నకాక మొన్న జీవో ఇచ్చారు పీపీ మోడల్ ఎక్కడ లేని విధంగా. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్ర ఫర్ సేల్ అని. ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డ్ సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులుగా ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడికి పోయిన పిఆర్సీ లేదు, మరి ఉద్యోగ సంఘాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాయి. దాని మీద మాట్లాడి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళని బాధించి వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్య ఇది. వీటన్నిటి మీద కూడా రేపు మరి కౌన్సిల్లో మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాం. దాని మీదే ఇవాళ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. సార్, కీలకంగా 30 అంశాలు ఎజెండాలు పెట్టారు అసెంబ్లీ కానీ శాసనం కానీ. అభివృద్ధి మీద పెట్టారు తప్ప మీరు చెప్పిన అంశాలు ఏమి కూడాను అందులో అయినట్లేదు. వాళ్ళు ఏ అంశం పెట్టినా అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది రాష్ట్రంలో అభివృద్ధి? అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రంగంలోనూ అభివృద్ధి ఉంచమండి అని చెప్తాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1, 2, 3 స్థానాలు ఉంది చెప్పండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలాగ ఉంది? వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలేదు. అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు వచ్చిన ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం, 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు?
ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము అదే చెప్తాను డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు ప్రకటించారు. సార్. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి ఎదిరింపులకి పోదు. చేయమనండి తీసుకోవాలి. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. నన్ను చూసామండి, నన్ను వేసి శాంతి ర్యాలీలు చేస్తున్నాము. ఎందుకండి పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేశామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఫేక్ పోలీసులా? ఫేక్ పోలీసులు పెట్టారని హోంమంత్రి అనితే చెప్తున్నారు. ఫేక్ పోలీసులా? పోలీసులు ఉంటారండి. ఫేక్ పోలీసు నకిలీ పోలీసు. మీ ర్యాలీలో నకిలీ పోలీసు మీరు ప్రభుత్వం నాకు అర్థం అవ్వలేదు. నకిలీ పోలీసు అంటే అంటే డ్రెస్ వేయించాం మేము. మీరే డ్రెస్లు ఇచ్చి హంగామా చేయించారు. పోవాలండి. ఇది పరాకాష్ట. ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముడి కూర్చుందా? నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్ అంటే ఫేక్ పోలీసులతో ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం? ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటిది? ఎక్కడే భాషలే కర్మ అన్నీ. లాకప్లో అడుగుతాం, దాంట్లో అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసనసభ అరెస్టుల మీద అడుగుతాం. అన్ని కార్యక్రమాల మీద శాసన మండలిలో నిర్ణయిస్తాం. మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి కౌన్సిల్లో ప్రభుత్వం చర్చకు సిద్ధమంటే మీరు చర్చలో పాల్గొంటారా, లేదంటే లోకేష్ రాజీనామా చేసి మేము చర్చ కావాలని కోరుకుంటున్నాం. చెప్తుంటే ఆ చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము మసవాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సీ జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారాలు చేస్తారు. సో సరే వాళ్ళు ఎవరు సంబంధం లేని మనుషులు, అది మీకు కేసు పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? వాళ్ళ మనుషులు అయితే మానేస్తారా? అందరూ వాళ్ళ మనుషులే కదా. చిన్న నాటికే ఊరికే పెట్టి సోషల్ మీడియా కేసుని పెడుతున్న వాళ్ళు మెగా డిఎస్సీలో నుంచి అవతవులు జరిగి ఈ పోస్ట్ 14 లక్షలు, ఈ పోస్ట్ 50 లక్షలు, ఈ పోస్ట్ 20 లక్షలు అని ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి కేసు పెట్టడం అవసరం లేదండి, పేరుతో పెట్టడం అవసరం లేదండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటరాగేట్ అవసరం లేదండి. దగ్గర లేదండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. అభిమానిసి ఊరికే అది ఫేక్ పోలీసు అంటే కర్మ వచ్చిందండి ఈ రాష్ట్రానికి. వీళ్ళది పరిపాలన, వీళ్ళు వచ్చి క్యాబినెట్, వీళ్ళు వచ్చి రాష్ట్రం. చేస్తున్న డిఎస్సీ ర్యాలీలో లేడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారు తప్ప డిఎస్సీ అభ్యర్థులు ఎవరు లేరు. సీఎం చంద్రబాబు కూడా పదే సరేలేండి, చంద్రబాబు నాయుడు అన్ని చెప్తుంటాడు. ఇగో ఈ ఫేక్ పోలీసులే చంద్రబాబు చెప్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవం మాట్లాడాడని
చంద్రబాబు ఎప్పుడు మోసం మాట్లాడి చెప్పండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు మా కర్మ ఈ రాష్ట్రానికి. అతను ఎప్పుడు ఎన్నికల్లో అయినా సరే మాయ మాట చెప్పి మోసం మాట చెప్పి దగా చేసి వెన్నుపోవడం అనేది ఆ పార్టీకి అది విద్య, వెనత పెట్టిన విద్య. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఉన్న ప్రజా సమస్యలు కానీ లేకపోతే ఎందుకు పెట్టామో దాని మీద సమస్య కానీ మాట్లాడండి. ఎంతసేపు మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద ఆడిపోసుకోవడం అంటే ఇదేనా? అంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాడో మీరు ఆలోచించండి. ఏ రకంగా ఉందో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. అయిపోయాయి. ఓకే, బాయ్, సీ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.